ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్కు అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, తెదేపా నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు సీఎం చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని వంగల్పూడి అనిత అన్నారు. తనను ఆశీర్వదించిన పాయకారావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామన్నారు. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని, ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయం బ్లాక్ 2లో పూజా కార్యక్రమం అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె కుమార్తె రష్మితతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనితకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్లో. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా బ్లడ్ అలా నడుస్తుంది అనుకుంటే ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, ఎన్డీఏ లీడర్స్కో మాకు పనిచేయమని చెప్పండి. ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయ్యాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నాను. దీంట్లో ఎక్కడ కూడా డివియేషన్. కంపల్సరీగా అండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు ఎక్కడ పడితే ఎక్కడ చాలా వల్గర్గా మాట్లాడారు. అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టు. ఈ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో పయ్యావులు బాధ్యతలు చేపట్టారు. ఈ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు. రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మాట్లాడారు. శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్పై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు. శాసనసభ కార్యదర్శి పీపీకే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె రాజ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పీఏఓ కె పద్మజ, స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు పయ్యావుల కేశవ్కు అభినందనలు తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకొని మంత్రి లోకేష్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. మంత్రి లోకేష్ సమస్యను విని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో తమ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ఏర్పడిందని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బార్లు తీరుతున్నారు. నేడు కూడా పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తాయి.
కేజీబీవీ, పారామెడికల్, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సిబ్బంది, ఉపాధ్యాయులు, సామాజిక సంఘాలు, ధార్మిక సంఘాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకొచ్చారు. తమని తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని, వేతనాలు పెంచాలని, పెన్షన్లు ఇవ్వాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెలకొల్పిన శిక్షణా కార్యక్రమాలు తరంతరం నిలిచిపోయినవి. తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంటేషన్ చేసి దానికి కొంతకాలం శిక్షణా తరగతులు ఇవ్వడం జరిగింది. మరలా నిలిచిపోయిన శిక్షణా తరగతులను ఈ నూతన ప్రభుత్వంలో అయినా సరే నిలిచిపోయిన శిక్షణా తరగతులు పునఃప్రారంభించి గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చే విధంగా కృషి చేయాలని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మా రాష్ట్ర అధ్యక్షులు గోవిందరాజులు గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా గల్లా మురళీకృష్ణని నేను విన్నవించడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి పరిశీలనలో ఉంది. పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మంత్రిత్వ శాఖలన్నీ చర్యలు తీసుకున్న దాంట్లో చర్చించి మీ శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని మాట ఇవ్వడం జరిగినందుకు మా ఆర్ఎంపీ పిఎంపీ పట్టణ గ్రామీణ వైద్యుల ఐక్యవేదిక సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. టీడీపీ గవర్నమెంట్ టైంలోనే మాకు మినిమం ఆఫ్ టైం స్కేర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిందంటూ ఏమీ లేదు సార్. 12 నెలలు ఉన్నటువంటి మాకు కాంట్రాక్ట్ పీరియడ్ 11 నెలలకు కుదించడం జరిగింది. అలాగే రెగ్యులరైజేషన్ ప్రాసెస్ కూడా చివరి వరకు వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. ఇంకా రేపో మాపో జీవో వస్తుందని చెప్పేలోపు మళ్ళీ వెనక్కి వచ్చేయడం అనేది జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ వలన సార్కి మేము కలిసి చెప్పినప్పుడు సార్ చెప్పారు, మీకు ప్రత్యేకించి మీతో మాట్లాడతానమ్మా అని చెప్పడం జరిగింది. మాకైతే ఆశలు చిగురించే సార్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం టైంలో మాకు మంచి జరుగుతుంది. ఎందుకంటే 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి మొక్కే సార్ ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది. ఆయనే దీన్ని ఎలాగైనా కూడా బతికించి మా అందరికీ కూడా మంచి రోజులు వచ్చేలా చేస్తారని, మాకు న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసంతో రావడం జరిగింది సార్. ఏ అర్హతలు ఉన్నాయో అర్హతలను మమ్మల్ని పెట్టి తీసుకున్నారు ఆ రోజు 14లో మొత్తం ఇచ్చేసి. అంటే ఇంక రెగ్యులర్ వాడికి 50,000 ఇచ్చి కన్నా 15,000తో మమ్మల్ని కంటిన్యూ చేశారు సార్. దాంతోనే అలాగే మేము కంటిన్యూ అవుతుంది మాకు అన్యాయం చేశారు. ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీసులో బ్రహ్మాండంగా వర్క్ చేసేటువంటి ఇది చేశారు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ తీసేసిన తర్వాత పక్కనున్న రెగ్యులర్ ఏఎస్ఓని ఈ ఖాళీ అయినటువంటి ఏఎస్ఓల్లో ఉద్యోగం చేయించి 15,000 రూపాయలు వాళ్ళకి ఇన్ఛార్జ్ అలవెన్స్ ఇస్తున్నారు. చూడండి, మమ్మల్ని తీసేసాలి అంతా ఎంత ఆనందపడ్డారో. 15,000 రూపాయలు మళ్ళీ వాళ్ళకి ఇన్ఛార్జ్ అలవెన్స్ ఇచ్చి ఒక ఏఎస్ఓ 2-3 మండలాలు చేస్తున్నాడు. ఇంత దారుణం అనమాట. మేము అదే విషయం చెప్పాం. బొగ్గన గారిని కలిస్తే ఆయన చాలా హేళనగానే ఏం బోర్డు చేస్తారంటే మీరేం బోర్డు చేస్తున్నారు, ఆలయం బోర్డు చేస్తున్నారు, హేళనగా మాట్లాడాడండి ఆయన. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే అందువల్ల ఏంటంటే మేము అనుకున్నాము అందులోనే ప్రభుత్వం మారుతుంది, డెఫినెట్గా మాకు మళ్ళీ మంచులు వస్తాయి. అలాగే జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలవరంను సందర్శించి ప్రాజెక్టు లోపాలపై మాట్లాడటం అభినందనీయమన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పరిపూర్తికి కేంద్రానిదే బాధ్యత అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ కాలంలోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి R&R ప్యాకేజ్ అందించాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన నిర్వాసితుల పునరావాస ప్యాకేజ్కి 33,000 కోట్ల నిధులు విడుదలకై కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. అధికారాన్ని చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడము, దానిపైన శ్రద్ధ వహించడము చాలా సంతోషము, అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాము. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ ఒకరినొకరు విమర్శించుకోవడం కానీ ఇవాళ అది జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తెచ్చి దాన్ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సహజంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని లోటుపాట్లు ఉంటాయి. వాటన్నిటిని కూడా చక్కదిద్దుకోవాలి. ఏదేమైనా సరే అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సక్రమంగా వారి నిధులు ఇవ్వడంలా. పైగా ఇవాళ పోలవరంలో మేజర్ కాంపోనెంటు నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్. అసలు నిర్వాసితులను వీరు పట్టించుకోకుండా, వారి గురించి మాట్లాడకుండా ఎంతసేపు డయాఫ్రమ్ వాల్ గురించి, లేదంటే కాఫర్ డ్యామ్ గురించి, లేదంటే గేట్ల గురించి, వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు తప్ప నిర్వాసితుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నిర్వాసితుల అంశం అక్కడ ప్రస్తావనకే రాలేదు. ఎందుకంటే ఇవాళ 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధంగా ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం వారందరికీ న్యాయం జరిగిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్లో తమ సమస్యలను మంత్రికి వివరించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఉదయం 6 గంటలకే మంత్రి నివాసానికి చేరుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గం ప్రజలే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాధారణ ప్రజలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు, సభ్యులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి లోకేష్ తమ సమస్యలను సావధానంగా విని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలతో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రతిరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ నారా లోకేష్ నివాసం వద్ద వేచి ఉంటున్నారు. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరినీ పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. వచ్చిన వారిలో ఎక్కువ మంది మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు నారా లోకేష్కి సమస్యలు వివరించి వస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఉదయం నారా లోకేష్ గారిని కలవడం జరిగిందండి. వారు ఈరోజు ప్రజా దర్బార్ కింద ప్రజలందరి దగ్గర కూడా వారి యొక్క విన్నపాలు తీసుకున్నారు, స్వీకరించారు. కానీ చాలా బాగా లోకేష్ బాబు గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అందరికీ కూడా చాలా ఓపిక మార్నింగ్ ఉదయం వేళ 6 గంటల నుంచి అలా నిలబడుతూనే కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఆయన ప్రజల యొక్క బాధల్ని వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కూడా తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా చాలా ఓపిక సమాధానం చెప్తున్నారు. హ్యాట్స్ అప్ టు లోకేష్ బాబు. ఈరోజు మేము మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండల పరిషత్తు సంబంధించినటువంటి సిబ్బంది మొట్టమొదటిసారిగా మా స్థానిక శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారిని మేమందరం కూడా మర్యాదపూర్వకంగా ఈరోజు సార్ని కలవటం జరిగింది. వారు మాతో చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా మాట్లాడటం జరిగింది. మరి వారు అతి త్వరలో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి రివ్యూ మాతో ఏర్పాటు చేయడం జరిగిద్దని చెప్పి ఉన్నారు. మరి మేమందరం కూడా సార్కి గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారితో గ్రూప్ ఫోటో చేయడం జరిగింది. మరి ఇక్కడికి రావటం, మా స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారిని కలవటం, మరి మేమందరం కూడా ఉద్యోగస్తులుగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. తాడేపల్లి మాది కళ్యాణ మండపం కట్టారు. కళ్యాణ మండపం కట్టి అది వదిలేశారు వాళ్ళు, పాత వాళ్ళు. దాని గురించి మళ్ళీ మేము అర్జీ ఇచ్చాం. అర్జీ ఇచ్చి అర్జీతో పాటు చెప్పాం, కట్టమన్నాం, ఓకే అన్నారు. అది జరిగింది. ఎట్లా ఉంది? బాగానే ఉంది. మేము రజక్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళమండి. మా తాడాపిల్లో మా కమ్యూనిటీకి సంబంధించిన భూమి 25 సెంట్లు ఉంది. గతంలో దోబికా ఘాట్ కింద వాడుకునే వాళ్ళం. దాన్ని లాస్ట్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు కళ్యాణ మండపం కడతా అని చెప్పని పునాదులు వేసి పిల్లర్లు లేపి వదిలేశారు. లోకేష్ గారు ప్రచారానికి వచ్చినప్పుడు కానీ ప్రభుత్వం ఏర్పడితే మీకు కళ్యాణ మండపం పూర్తి చేసి అప్పచెప్తానని చెప్పి మాట ఇచ్చారు. దానిలో భాగంగా ఇవాళ కలిసి లోకేష్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి మీ కార్యక్రమం మేము తొందరగా ఫండ్ అవన్నీ చేపించి ఏర్పాటు చేపిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. కేజీబీవీ స్టాఫ్ సార్. మేమందరం పార్ట్ టైం ఎంప్లాయీస్ సార్. కాంట్రాక్ట్లోకి తీసుకోమని చెప్పేసి 2-3 డేస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్పారు. ఏం సంస్థలు విఎంసీ ద్వారా కాంట్రాక్ట్ షిఫ్ట్ చేస్తున్నాం, అది ఆపేశారు. అది తీసుకోమని అడగడానికి వచ్చాం. ఎమ్మెల్యేతో మాట్లాడిస్తాం అని చెప్పాడు. 2019 నుంచి చేస్తున్నాం సరే. కాంట్రాక్ట్ అవసరమైనప్పుడల్లా వాడుకుంటున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. మాకు ఒక పిఎఫ్ లేదు, ఈఎస్ లేదు. నిన్న ఎలక్షన్ అప్పుడు డ్యూటీ అప్పుడు కూడా చేసాం, కంపల్సరీగా తీసుకుంటారని ఆశతో చేసాం. అయినా సరే తీసుకోలేదు. రెగ్యులర్గా తీసుకోమని అడుగుతున్నాం. మేము పింఛన్ రావట్లేదని రాపించుకున్నాం. 4 సంవత్సరాలు అవుతుంది మా ఆయన చనిపోయి. బేడపుర జంగాలు మా క్యాస్ట్ లేక ఇప్పుడు వచ్చి మాట్లాడితే తీసుకుంటాం. రాసిస్తా పింఛన్ ఇస్తానన్నాను. ఎర్రబాల యాప్చెట్ సెంటర్ మంగళగిరి. బేడబుడగ జంగాలం మా కుల సర్టిఫికెట్ లేదు. పిల్లలు చదువుకున్న పిల్లలందరూ కూడా అంతే ఉద్యోగాలు రావట్లేదు. మరి ఒంటరి మైళ్ళు ఇప్పుడు మాట్లాడే ఒంటరి మైళ్ళు కూడా డబ్బు ఏది రావట్లేదు. పింఛను 61 సంవత్సరం నాకు పింఛను రావట్లేదు. కానీ అంది ఎర్రబాలెం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, ఎర్రబాలెం గ్రామం, బేడబుడగ జంగాలం. మేము
కుల సర్టిఫికెట్ రావాలని ఇక్కడికి వచ్చాం. సార్ని కలిసాం, లోకేష్ సార్ని. సంతోషంగా చేస్తానన్నాడు. సంతోషంగా చేయాలి. మేమేమనుకుంటాం, అయ్యో గుడి నుంచి కూడా గుడి కూడా ముత్యాలమ్మ తల్లి గుడి కూడా కడుతున్నాం. ఆ గుడి కూడా సహకరించాలి. అంతా బేడ బుడగ జంగాలం. నా పేరు ఊర వెంకటేశ్వర్లు. చెప్పయ్యా, చెప్పండి. ఈయన బేడ బుడగ జంగాలం చెప్పు. నా పేరు గంధం సీను. లోకేష్ బాబు గడ్డం వచ్చాం. 6 వచ్చాం. ఇప్పుడు కలిసాడు. శాఖ నుంచి పొడుగు దిగాం. మా సమస్యలు చెప్పాం. త్వరలో తీరుస్తున్నాడు. అంతవరకే. మాకు గుడి ఒకటి ఉంది. మాకు క్యాస్ట్ ఒకటి రావాలి. పిల్లగారు చదువుకుంటారు కదా, వాళ్ళకి సర్టిఫికెట్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే అని చెప్పి వారం రోజులు బట్టి కూడు నీళ్ళు లేకుండా నేను తిరిగాను. ఒక ప్రెసిడెంట్గా, నేషనల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్గా పనిచేశాను. ఈ రోజున 200 మంది ఇవాళ అన్నం లేకుండా మేము అలవటిస్తున్నారు. 3 రోజులు పండగ, శని ఆది బక్రీద్ పండగ. ఎంతో బిజినెస్ జరిగేది. మేము ఎన్నో కష్టాల నుంచి విముక్తి అయ్యేవాళ్ళం. బ్యాంకు లోన్లు అన్నీ కట్టుకునేవాళ్ళం. కానీ కరెంట్ వాళ్ళు ఆపేశారు. ఎక్స్టెన్షన్ ఇవ్వకపోగా 14 వరకు ఉంది, 51 రోజు. కానీ మేము నడుపుకోలేదు కాబట్టి మాకు డబ్బులు కూడా కడతాము, ఎక్స్టెన్షన్ ఇమ్మంటే పట్టించుకోకుండా ప్రభుత్వం మారిపోయిందని చెప్పేసి మేము ఈ వారం రోజులు బాధలు పడ్డాము. ఇక ఆఖరికి ఏం చేయాలో అర్థం కాక ఈ పరిస్థితిని లోకేష్ బాబు గారి దగ్గరికి, అయ్యా మేము ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము, చేనేత కార్మికులు, డాక్రా, మెప్మా అనేక రకాలు మేము ఇక్కడ పెట్టుకుని 20 లక్షలు కట్టాము గత ప్రభుత్వంలో. మేము ఇప్పుడు కట్టుకుంటా కూడా కేటగిరీ 1 కింద కట్టుకుంటాం. మాకు 7వ నెల 27వ తారీఖు వరకు మాకు సహాయం చేయమని ప్రాధేయపడి నమస్కారం పెట్టి రిప్రజెంటేషన్ అంతా కూడా సమర్పించడం జరిగింది. ఆయన మాకు తప్పకుండా న్యాయం చేస్తారు. ఇప్పుడే 1 గంటలో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పారు. పేదవాడికి 20 రూపాయలు కూడా కష్టమే అయ్యా ఇవాళ రోజున కరోనా కాడ నుంచి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కరోనా కాడ నుంచి 160 ప్రోగ్రాములు చేశానయ్యా నేను. అప్పులు తెచ్చుకుని బ్యాంకుల ద్వారా గ్రూపులు, మెప్మా, డాక్రా, చేనేత. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఒకటి వచ్చేసి ఒక శాఖకు, అంటే లైబ్రేరియన్ అనే పోస్టుకు ఒక ప్రమోషన్ లేదు. లైబ్రేరియన్గా అపాయింట్ అయ్యి లైబ్రేరియన్గా రిటర్న్ అవుతున్నారు. కాబట్టి అన్ని రూల్స్ కోర్టులు చెప్పినా మాకు ప్రమోషన్ ఛానల్ గత ప్రభుత్వము కల్పించలేదు. కాబట్టి చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారిని, విద్యాశాఖ మంత్రి గారిని కలవడానికి వచ్చాము. కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్న ఉద్దేశంతో ఈరోజు రిప్రజెంటేషన్ అనేది. కాబట్టి ఈ నూతన ప్రభుత్వము మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందనే ఆశ ఉంది సార్. ఇప్పుడు నారా లోకేష్ని సమస్యలు వివరించిన వాళ్ళు అనేక మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ గారు తమ సమస్యలను సావధానంగా విని సమస్యను తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ ప్రజలు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది మంగళగిరి ప్రజలతో పాటు వివిధ ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ సమస్యలను విన్నవించడం జరిగింది. నారా లోకేష్ అందరికీ సమస్యను విని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, ఉండవల్లి. ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశం ఇదే. ఏపీ శాసనసభ సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు అసెంబ్లీలో ఏర్పాట్లను పరిశీలించారు. అసెంబ్లీ నిర్వహణపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్తో చర్చించడం జరిగింది. శాసనసభ సమావేశాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ముర్తుజా అందిస్తారు. ఏపీ శాసనసభ సమావేశాలు ఈ నెల 21వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ శాసనసభ సమావేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవుపై వెళ్లడంతో 24వ తారీఖు నుంచి నిర్వహించాలని భావించారు. అయితే 24వ తేదీ నుంచి మళ్ళీ 21వ తేదీకి శాసనసభ సమావేశాలను మార్చడం జరిగింది. అయితే శాసనసభ సమావేశాలకు ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరుని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే
రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి ప్రోటం స్పీకర్గా వ్యవహరించాలని చెప్పేసి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దీనికి అంగీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు 20వ తారీఖున ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రోటం స్పీకర్గా వ్యవహరించున్నారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అందరితో ఆయన ప్రమాణ స్వీకారం చేయించున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే స్పీకర్గా చింతకాల అయ్యన్న పాత్రుడు పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. తర్వాత డిప్యూటీ స్పీకర్ పేరును కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్గా జనసేన నుంచి ఎన్నుకుంటారా లేకపోతే టీడీపీకి చెందిన వారిని ఎన్నుకుంటారా అనేది చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వ విప్గా ధూళిపాల నరేంద్ర పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. ధూళిపాల నరేంద్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీ పరంగా విశేషంగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా అనేక సమస్యలపై పార్టీ చేపట్టిన అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ధూళిపాల నరేంద్ర గారిని ప్రభుత్వ విప్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 21 నుంచి 22 తారీఖు 2 రోజులు 23 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యే నూతనంగా వచ్చే ఎమ్మెల్యేలు ఎటువైపు నుంచి రావాలి, ఎటువైపు నుంచి వెళ్ళాలి, అదే ప్రతిపక్ష నేతలు వాళ్ళకి సంబంధించిన కేటాయించిన సీట్లు అవన్నీ కూడా అధికారులు లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పటిష్ట భద్రతా బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది అసెంబ్లీ నుంచి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, వెలగపూడి. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రోటెం స్పీకర్గా వ్యవహరించాలని ఆయన కోరారు. పయ్యావుల ప్రతిపాదనకు బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపారు. ప్రోటెం స్పీకర్గా గురువారం ఆయనతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని ఆయన కోరారు. పయ్యావుల ప్రతిపాదనకు బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపారు. ప్రొటెం స్పీకర్గా గురువారం ఆయనతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 21 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. స్పీకర్ పదవికి మరో సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.